మరి భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చేస్తూ, ముందుగా నిన్న సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటం జరిగింది. ఆయన సొంతూరు నుంచి చూసాం. 1,00,000 మంది జనాభాతో మొదట స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. 1,00,000 మంది కాదు కదా, 25,000-30,000 మంది కూడా రానిటువంటి పరిస్థితి. దాంతో ఆయన డిప్రెషన్కు లోనై ఒక మానసికమైనటువంటి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక నిన్న ఆయన పబ్లిక్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద మాట్లాడటం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, డ్రై ఈస్ట్ పేరు కంపెనీతో డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు, ఇక్కడ ఆయన ఏదో వచ్చి పట్టుకున్నట్టు. మరి 4.5 సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చిన నివేదిక కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ, కేంద్రం హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి ముఖ్యంగా గంజాయి, హెరాయిన్, కొకైన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అటువంటి ఈ రాజధాని మరి ఇప్పటికీ కూడా అమరావతి, మరి అటువంటి రాజధాని విజయవాడలో మరి 1 టౌన్లో పట్టుకున్నప్పుడు మరి ఈయన నిద్రపోయారని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ అక్కడ రైడ్ జరిగిందని చెప్పి అక్కడ శివశంకర్ గారు మరి అడిషనల్ డీజీ గారు ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి మీకు తెలీదా? ఇవాళ ఎలక్షన్లు వచ్చేటప్పటికి సడన్గా మరి చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి గారని, లేదు ఇన్ని రోజుల నుంచి మీకు వారి బంధువుల సంగతి తెలీదా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడు చెల్లి కానీ తల్లి కానీ ఎవరు కూడా మీకు గుర్తుకురారు, కానీ అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఏది కరివేపాకులాగా తీసే పరిస్థితి.